మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి. మన్మోహన్ భౌతిక కాయాన్ని ఆయన నివాసం నుంచి ఏఐసీసీ కార్యాలయానికి తరలించారు. అభిమానుల నివాళి తర్వాత రాజ్ఘాట్ సమీపంలో అంత్యక్రియల కోసం మన్మోహన్ భౌతిక కాయాన్ని తరలిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. सर कटवा देते हैं। टाइट कर लो भाई, ब्लैक हो गया पूरा। हाँ अच्छा, दिक्कत ये है ना, हमें फिर को पीछे करके रखना पड़ेगा। कहाँ लेके जा रहा है? वो पीछे हाँ राहुल बाबा ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు కాంగ్రెస్ అగ్రనేతలు. రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు ఖర్గే ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఏఐసీసీ కార్యాలయానికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు. మన్మోహన్ కు కడసారి నివాళి అర్పిస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి భారీగా తరలివచ్చారు కాంగ్రెస్ నేతలు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి ఘనంగా నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణవేత్తకు ఆఖరిసారి శ్రద్ధాంజలి ఘటించారు. కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. ఏఐసీసీ నుంచి మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఈ అంతిమ యాత్రలో పార్టీలకు అతీతంగా నేతలు పాల్గొంటున్నారు. ఉదయం 11:45 నిగంబోధు ఘాట్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. భారత మాజీ ప్రధాని, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ కు యావత్తు భారత్ ఘనంగా నివాళి అర్పిస్తోంది. చివరిసారి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించేందుకు నేతలు, అభిమానులు ఏఐసీసీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. చివరిసారిగా మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఢిల్లీ పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను పెంచారు. అంతిమయాత్ర సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను కేంద్రం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తోంది. ఇప్పటికే నిగంబోధు ఘాట్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మన్మోహన్ సింగ్ కు సైనిక లాంఛనాలతో తుది వీడుకోలు పలకనుంది. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. మన్మోహన్ సింగ్ అంత్యక్రియల కోసం వీర్భూమి లేదా శక్తి స్థల్లో కొంత భాగం కేటాయించాలని కేంద్రాన్ని కోరింది హస్తం పార్టీ. అక్కడే మన్మోహన్ సమాధి నిర్మించాలని ప్రతిపాదించింది. కాగా ఈ ప్రతిపాదనపై మోదీ సర్కారు స్పందించకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తోంది.
అయితే ఒకప్పుడు ఏఐసీసీ కార్యాలయంలోకి పీవీ భౌతిక కాయం రాకుండా నాడు గేట్లు మూసేసిన కాంగ్రెస్ పార్టీ మన్మోహన్కు రాజ్ఘాట్లో అంత్యక్రియలు నిర్వహించాలనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీవీ అంత్యక్రియలు కూడా ఢిల్లీలో జరగనివ్వకుండా పార్థివ దేహాన్ని హైదరాబాద్కు పంపిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు పలువురు నేతలు. నాడు దేశ రాజధానిలో పీవీ కోసం స్థలం కేటాయించలేమన్న ఆ పార్టీ ఇప్పుడు మాత్రం మన్మోహన్ సింగ్కు స్మారకం ఏర్పాటు కోసం స్థలం కేటాయించాలని కోరడం విడ్డూరంగా ఉందంటున్నారు. మరోవైపు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు భారీగా జనం తరలివస్తున్నారు. చివరిసారిగా నివాళులర్పించేందుకు రాజకీయ నేతలు, కార్యకర్తలు, అభిమానులు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు పోలీసులు. నిగంబోధ్ ఘాట్, మహాత్మా గాంధీ మార్గ్, నిషాద్ రాజ్ మార్గ్, బౌలేవార్డు రోడ్, ఎస్పీఎం మార్గ్, లోథియన్ రోడ్, నేతాజీ సుభాష్ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించాయి ప్రపంచ దేశాలు. అమెరికా, రష్యా, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ సహా పలు దేశ అధినేతలు మిస్టర్ క్లీన్ మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. భారత్కు ఆయన చేసిన సేవలను, మన్మోహన్తో తమ దేశాలకున్న స్నేహపూర్వక సంబంధాలను గుర్తు చేసుకున్నారు. ఇటు మన్మోహన్ సింగ్ మరణానికి అంతర్జాతీయ మీడియా సంతాపం తెలిపింది. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి బాటన నడిపిన నాయకుడని ప్రపంచ మీడియా ప్రశంసించింది.